ఇదేంట్రా అయితే? ఇన్ని రోజులు నాకే వచ్చా కదా అనుకున్నా, కానీ నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఇతను చూస్తుంటేనే అర్థమవుతుంది. అలా దేని కింద పడితే దాని కింద దూరం ఆకురా బాబు. పుచ్చుక్కుని నడుములు పట్టకపోయాయి అనుకో, సంసారానికి గుడ్ బై చెప్పాల్సింది వచ్చింది. ఇప్పుడు తెలవరా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణాన్ని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాల్చుకున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. అతన్ని ఎందుకు అనడం, నేనేమి శుద్ధపోసనేమి కాదు, నేను కూడా అదే కేటగిరీ చెందినండి. నా దగ్గర మా బ్రదర్ది డియో స్కూటీ ఉన్నప్పుడు గేట్ పడినప్పుడు ఇలాగే స్కూటీని బొబ్బ పెట్టి తీసుకొని పోతా. కాకపోతే ఆ వీడియోలు నేను అప్లోడ్ చేయను. మళ్ళీ అది మా బ్రదర్ చూశాడు అనుకో, నేలకేసి చేపను రాకినట్టు రాకుతాడని. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. ఈ ఎండకి గేట్ దగ్గర ఉండే లోపల దూరం తీరిపోయింది. కొంచెం ఎనర్జీ పెంచుకుందామని తాటి ముంజలు తినడానికి వచ్చా. మన బిజినెస్ కంటే బాబాయ్ బిజినెస్ బాగుంది. 1 డేకి 150 కాయలు కొడతాడంట. ఒక కాయ వచ్చేసి 30 రూపీస్. 1 డేకి 4500 రూపీస్ వస్తాయి. దాంట్లో సరుకు 2000 తీసుకొని వస్తాడంట. 2500 రూపీస్ ప్రాఫిట్. మీ గ్యాంగ్ లో పని లేకుండా ఖాళీగా తిరుగుతా ఉంటాడు కదా, అతనికి ఈ వీడియో ట్యాగ్ చేయండి మమ్మ. రోజు వ్యాపారం అయితే 887 రూపీస్, ఇన్సెంటివ్స్ 940 రూపీస్, దాంట్లో పెట్రోల్ 300 పోగా 1526 రూపీస్ మిగిలినాయి మమ్మ. ఈ షార్ట్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మమ్మ.